అశోక్ శ్రవణ్ గారు నమస్కారం భరత్ గారు, నమస్కారం సోదరులు, చర్చలో ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఆ రోజు మీరు ప్రిలిమ్స్ లాస్ట్ డే ఆ రోజు కూడా సుప్రీంకోర్టులో హియరింగ్ జరిగింది కదా? జరుగుతున్న రోజు కూడా కాబట్టి ఆల్రెడీ ఎగ్జామ్ అయింది కాబట్టి వాయిదా వేయలేమని చెప్పింది సుప్రీంకోర్టు. కరెక్ట్. సో ఇవాళ హైకోర్టు ఇచ్చింది మెయిన్స్ గురించి, మీరు అప్పుడు ఫైట్ చేసింది ప్రిలిమ్స్ జీవో నెంబర్ 29 గురించి. మెయిన్స్ ప్లస్ జీవో నెంబర్ 29 కూడా, అది కూడా మీరు సెలక్షన్ కూడా కరెక్ట్ కాదన్నారు, అంతేనా? అవును. సో ఇప్పుడు ఏంది వే ఫార్వర్డ్ ఏంటి అంటే, ఇప్పుడు ఏది ఎట్లా ఉన్నా సరే 11 సంవత్సరాల్లో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా భర్తీ కాలేదు, ఇంకో సంవత్సరం పట్టే ఉంటుంది ఇవన్నీ చూస్తే. సార్ ఇప్పుడు దట్ ఈస్ నాట్ ఒక మాట భరత్ గారు, దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం ముందుకు పట్టుకొచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలే కాబట్టి మేము తప్పుడు పద్ధతుల్లో కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించినా గానీ ఆ తప్పులన్నీ సహించాలా భరించాలా అనేటువంటి ఒక రీతిలో పట్టుకొచ్చేటువంటి ఒక ఆర్గ్యుమెంట్. లాస్ట్ 11 years లో గ్రూప్ 1 జరగలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేసినా పారాకోన్ మాప్ అనేటువంటి ఒక యాటిట్యూడ్ గవర్నమెంట్ నుంచి వస్తా ఉంది. అది కరెక్ట్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, జీవో 29 ఇప్పుడు చర్చలో చాలా మంది నిరంతరం ఫీల్డ్ లో ఉండి కొట్లాడినటువంటి వాళ్ళు, ఈ విజయానికి కారకులైనటువంటి వాళ్ళే ఈ చర్చలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. సీయింగ్ ఇన్ ద టీవీ. సో ఎవ్రీబడి, ప్రసన్న హరి, మిగతా అందరు కూడా దే ఆర్ ఆల్ ద ఫైటర్స్ హు ఫాట్ ఫర్ ఇట్. అయితే క్వశ్చన్ ఏంటి అంటే, ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తూ ఇవాళ ఒక బుల్డోజ్ చేస్తూ నిరుద్యోగులను అణగదొక్కాలనే ఒక ప్రయత్నం నిర్దాక్షిణ్యంగా చేసింది. దాన్ని ఇవాళ హైకోర్టు తప్పుపడుతూ ఇవాళ అద్భుతమైన తీర్పిచ్చింది. ముందుగా హైకోర్టు వారికి ధన్యవాదాలు. తర్వాత ఈ పోరాటంలో భాగస్వాములైనటువంటి ఒక విద్యార్థి నాయకులకు, నిరుద్యోగులకు అందరికి కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వే ఫార్వర్డ్ ఒకటే అండి, భేషజాలకు పోవద్దు ఈ ప్రభుత్వం. టీజీపీఎస్సీ గానీ ప్రభుత్వం గానీ భేషజాలకు పోకుండా వెంటనే నా దృష్టిలో అయితే ఈ పరీక్ష రద్దు చేస్తూ మళ్ళా జీవో 29 లాంటి ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు అన్యాయం చేసేటువంటి ఒక జీవోను కూడా విత్డ్రా చేసుకొని పూర్తి స్థాయిలో గ్రూప్ 1 ను రీకండక్ట్ చేసినట్టయితే రైట్ పీపుల్, మెరిటోరియస్ పీపుల్, ఎవరికైతే సరి అయినటువంటి ఒక ఫలాలు అందాలో వాళ్లకు అందే విధంగా ఈ యొక్క పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. ఇక 222 పేజీల జడ్జిమెంట్, అది క్వైట్ అన్ ఎలాబొరేట్ జడ్జిమెంట్. నాకు తెలిసి ఇట్స్ హిస్టారికల్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ లో ఒక్క పేజీలో ఉన్నటువంటి అంశాన్ని చదివితే 369, 370, 371 ఆ 222 పేజెస్ లో మీరు కనుక చూసినట్టయితే పేరా నెంబర్ 369, 370 అండ్ 371 అని ఎంత స్ట్రాంగ్ వర్డెడ్ గా జడ్జిమెంట్ రాసిండ్రు అంటే, దిస్ కోర్ట్ ఫీల్స్ దట్ the commission while conducting the group 1 mains examination had not maintained transparency, integrity, acted in biased manner, deviated their own rules. 370 చెప్తది, due to the commission's negligence and inefficiency the affected individuals are the unemployed youth of Telangana state అని చెప్తూ లాస్ట్ లో అంటాడు, the commission failed in both procedural aspects and evaluation methods which is impermissible. 371, although there have been 2 instances of cancellation of group 1 examination, the commission has not learned from its previous experience అని చెప్పని స్పష్టంగా సుప్రీం హైకోర్టు ఆర్డర్ లో చెప్పిన తర్వాత నేను వింటా ఉన్నాను, ఎవరో మిత్రులు చెప్తా ఉన్నారు మళ్ళీ ఏదో రిట్ అపీల్ కి వెళ్తారు, డివిజన్ బెంచ్ కి వెళ్తారు, అట్లా ఇట్లా అని. దిస్ ఇస్ ఓన్లీ అన్ అసాల్ట్ ఆన్ ది అన్ఎంప్లాయిడ్ యూత్. వాళ్ళు గ్రూప్ 1 పేరు మీద లాఠీలు తిన్నారు, కేసులు ఎదుర్కొన్నారు, నానా ఇబ్బందులు పాపం వాళ్ళు గ్రూప్ 1 పిల్లలు ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితి. రచ్చ అయింది, వాళ్ళ జీవితాలన్నీ రచ్చ అయినాయి, లేనిపోని కేసులన్నీ కూడా వాళ్ళు భరిస్తూ వచ్చినారు. ఇవాళ భగవంతుడు వాళ్ళ పక్షాన నిలబడి ధర్మం గెలిచే విధంగా హైకోర్టు న్యాయమూర్తి ఇంత అద్భుతమైనటువంటి ఒక తీర్పిచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, బూరా వెంకటేశం గారు కానీ, ఇంకెవరైనా పెద్దలైనా సరే దయచేసి నిరుద్యోగుల జీవితాలతో ఇంకా చెలగాటలు ఆడకండి, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పకండి. ఐ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ దెమ్. సుప్రీంకోర్టు మెట్లలో వాళ్లే కనబడతారు, హైకోర్టు మెట్ల మీద వాళ్లే కనబడతారు, పోలీసుల లాఠీలు, పోలీసుల కేసులకు వాళ్లే అడ్డ నిలబడ్డారు. కాబట్టి ఇంకా వీళ్ళ జీవితాలతో చెలగాటలు ఆడకుండా, దేశాలు లేకుండా దిస్ ఎగ్జామ్ హ్యాస్ టు బి రీకండక్టెడ్.
జీవో 29 హ్యాస్ టు బి విత్డ్రాన్. తర్వాత మళ్ళా రిటప్పీల్ అంటే మాత్రం నాకు తెలిసి ఏ విద్యార్థి కూడా హర్షించడు. ఇది రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చినట్టు వాగ్దానాలను తుంగలో తొక్కినట్టే, వాళ్ళ ప్రజాస్వామిక హక్కులను కాలరాసినట్టే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకటి ఆల్రెడీ ఒక లీక్ వచ్చింది, డివిజన్ బెంచ్ కు వెళ్తాము అని చెప్పారు. డివిజన్ బెంచ్ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు, ఐదర్ పార్టీ, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా వెళ్ళొచ్చు. నాకు చూస్తే ఏమనిపిస్తుందంటే మినిమం 6 months ఇప్పుడు కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసరికి 2 కోర్టులకు సంబంధించి జరిగేటట్టు అనిపిస్తుంది. ఎట్లా మరి చాలా సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ప్రభుత్వం నుంచి మేము పిలిచాం, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఎవరిని మాట్లాడొద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట. మధ్యాహ్నం మాట్లాడారు, బట్ సాయంత్రం నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట. సో ప్రభుత్వం చాలా క్లియర్ స్టాండ్ తో ఉంది ఈ విషయంలో. చెప్పండి శ్రవణ్ గారు, ఎట్లా అంటే భరత్ గారు అంటే ఒక విషయము, సరే కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి ముఖం లేదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే పాపం ఈ పిల్లలే, ఈ గ్రూప్ 1 పిల్లలు, జీవో 29 బాధితులు, జీవో 46 బాధితులు, ఈ నిరుద్యోగ యువకులే రేవంత్ రెడ్డి నా కుర్చీ మీద కూర్చోబెట్టినారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చినప్పుడు ఆహ్వానించి మెడల మీద కూర్చోబెట్టుకొని ఊరేగించినారు. ఇవాళ వాళ్ళ చేసినట్టు దాష్టికాలు స్పష్టంగా బాధితులుగా విద్యార్థులు ఉన్నారు. ఇవాళ హైకోర్టు చెంపబలగొట్టినట్టు తీర్పిచ్చిన తర్వాత మళ్ళా వచ్చి దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏమాత్రం కూడా ముఖం లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పుడు నేను మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి డోంట్ బ్రింగ్ అన్ ఆర్గ్యుమెంట్ that this exam was not conducted for the last 11 years. Whatever has happened. But then does not mean that it gives a sovereign authority to the present government to conduct the examination. నేను ఎగ్జామ్ కండక్ట్ అనలేదు. 11 సంవత్సరాలు ఒక్కళ్ళు కూడా గ్రూప్ 1 ఉద్యోగం ఏమంటారు తీసుకోలేకపోయారు. సివిల్ సర్వీసెస్ ఏమో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్ 11 సంవత్సరాలుగా ఒక్కళ్ళు కూడా అసలు గ్రూప్ 1 ఉద్యోగులు రిక్రూట్ కాలేదు. నేను సివిల్ సర్వీసెస్ ప్రతి సంవత్సరం 1000 మంది చూస్తున్నా. అన్ఫార్చునేట్ ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఎందుకు మన టీజీపీఎస్సీ ఎదగలేకపోతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి 11 ఇవి ఎట్లా జరుగుతుందని మై సింపతీస్ ఆర్ విత్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ మీద. ఎందుకంటే 12 సంవత్సరాలుగా ఏ ఉద్యోగం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు 600 మంది కూడా ప్రాబ్లమే, సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ప్రాబ్లమే. వాళ్ళు సెలెక్ట్ కాలేదని కొద్దిమంది జాబుల్లో జాయిన్ అయిపోయినారు, వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమే. దీనిలో తప్పు పట్టాల్సింది ఏంటంటే అసలు మీరు అన్నట్టు ఆ జడ్జిమెంట్ లో ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, ఒకటి రూల్స్ ముందే ఫ్రేమ్ చేయాలి. ఎగ్జామ్ ముందే ప్రతి ఒక్కళ్ళ మార్కుల లిస్ట్ బయట పెడతాం. వాల్యుయేషన్ సందర్భంగా క్లియర్ గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా ఉండాలి. ఈ గైడ్ లైన్స్ పక్కా నిరూపించకపోతే ఎప్పటికైనా ప్రాబ్లమే. అయితే ఒకటి తర్వాత ఆ తెలుగు అకాడమీ పుస్తకాలు వ్యాలిడ్ కాదు, వికీపీడియా వ్యాలిడ్ అవడం అంటే అది చాలా జోక్ గా అనిపించింది నాకు. తెలుగు అకాడమీ పుస్తకాలు వ్యాలిడ్ కాదంటే మరి ఎందుకు ముద్రించి? ఇవన్నీ కూడా తప్పులు. అంటే ఏంటంటే కోర్టులో డిఫెండ్ చేసుకునేందుకు ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇంకో తప్పు, ఒక తప్పును కప్పించుకు ఇంకో తప్పు. అయితే భరత్ గారు ఒకటి, ఇప్పుడు మనకు రిజల్ట్ ఇచ్చి ఇప్పుడు ఎవరైతే ఇంకా ఫైనల్ సెలెక్షన్ కూడా కాలేదు, ఇంకా వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఓకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇవ్వదలుచుకున్నా. ఏంటంటే 2018 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కండక్ట్ చేసింది. 2018, దిస్ ఈస్ 2025, ఆల్మోస్ట్ 7 years. ఇట్స్ బీన్ 7 years. ఇప్పుడు 15వ తారీఖున జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. సుప్రీంకోర్టులో ఉంది కేసు, అది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోపల కేసు ఉంది. 2 కోర్టుల లోపల కొట్టేయబోతుంది. అంటే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఇంత దారుణంగా జరిగింది కాబట్టి వీళ్ళకు ఉద్యోగాలు చేసుకున్నటువంటి అర్హత కూడా లేదు అని చెప్పేసి 7 సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయినటువంటి వాళ్ళ కేసును కొట్టేస్తే ఇంకా ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కొన్ని లక్షల మంది ఇప్పుడు నిరుద్యోగులు వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళని కూడా మనం పరిగణ లోపల తీసుకుపోతే ఎట్లా? శ్రవణ్ గారు, సో అట్లా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా శ్రవణ్ గారు రాజకీయ పార్టీగా ప్రతిపక్షంలో మీరున్నారు, ఎట్లా వీళ్ళ పోరాటాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? నేను తప్పనిసరిగా ఇంతకుముందు జస్ట్ కొనసాగింపుగా డాక్టర్ ప్రసన్న హరి అన్నారు కదా ఒక మాట. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక కేసు పెండింగ్ లో ఉంది.
బీహార్ లో 15 ఏళ్ల కింద అయినటువంటి ఒక ఎగ్జామ్ నలిఫై చేసిందండి కోర్టు. ఇప్పుడు ప్రిలిమ్స్ సంబంధించి 25,000 మంది టీచర్లను ఉద్యోగాలకు తొలగించారు. వెస్ట్ బెంగాల్. ఒక మాట 1 సెకండ్. తప్పు జరుగుతుంది అని చెప్పని స్పష్టంగా కళ్ళెదురుగా కనబడ్డాక తర్వాత ఆ తప్పు జరిగింది తప్పు అని చెప్పని కోర్టులు చెప్పిన తర్వాత దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఒంటెద్దు పోకడతో ప్రభుత్వం అధికారం చేతిలో ఉన్నది, డబ్బులున్నాయి, పెద్ద పెద్ద లాయర్లను పట్టుకురాగలుగుతాము, మేము రివ్యూ పిటిషన్ వేయగలుగుతాము, రిట్ అపీల్ చేయగలుగుతాము, అవసరమైతే కాస్ట్లియస్ట్ లాయర్లను పట్టుకొచ్చి విద్యార్థుల మీద జులుం చేయగలుగుతాము, కోర్టులను మేము గెలుచుకోగలుగుతాము అని ప్రభుత్వం ప్రయత్నించినట్లయితే ఇది డెమోక్రాటిక్ స్పిరిట్ కు, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కు వ్యతిరేకం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే జీవో 55 ని రద్దు చేసి 29 ని పట్టుకురావడమే పెద్ద మూర్ఖత్వం. మీరు అడిగినారు కదా ఎందుకు తప్పులు చేస్తా ఉన్నారంటే జిస్కే హాక్ మే లాఠీ ఉస్కా భయం, మా దగ్గర అధికారం ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెడామని అవుతుంది అన్నట్టుగా నెత్తి మీద నోరు పెట్టుకుని విద్యార్థి లోకమంతా, నిరుద్యోగ యువకులంతా కూడా ఈ జీవో 29 తప్పుడు జీవో, దీనివల్ల బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం అవుతుందని చెప్తే కూడా దుర్మార్గమైనటువంటి రీతిలో ప్రభుత్వం దాటవేత ధోరణికి పాల్పడుతూ, అణచివేతకు పాల్పడుతూ పరీక్ష నిర్వహించిండ్రు. నిర్వహించిన పరీక్షనన్నా సరిగ్గా చక్కగా నిర్వహించిండ్రా అంటే అది చెప్పలేదు. ఒకే సెంటర్ లో ఇష్టం వచ్చినట్టు రిజల్ట్స్ ను ఫేవరబుల్ గా అయ్యటము, తెలుగు మీడియం వాళ్లకు అన్యాయం చేయటము, ఒక చాంతాడంతటి తప్పులన్నీ చేసినారు. ఇన్ని తప్పులు జరిగిన తర్వాత నేను రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్లీజ్ డోంట్ షో యువర్ ఇగో హియర్. మీరు ఇగోకు పోకండి, మీ యొక్క పేషగాలను పక్కన పెట్టండి. ఇవి మన పిల్లల జీవితాలు. ఒక వ్యక్తి ఒకవేళ తప్పుడు పద్ధతిలో ఈ ఉద్యోగంలో ఎంటర్ అయితే అది మనం పూర్తిగా కూడా సిస్టమ్ కు మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాము. ఒక వ్యక్తి లెజిటిమేట్ గా రావాల్సిన వాడికి రాకపోతే తరతరాలు వాళ్ళ తరాలన్నింటినీ కూడా నాశనం చేసిన వాళ్ళం అవుతాము. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళము రూల్స్ సరిగ్గా ఫ్రేమ్ చేయాలా, వాటిని పద్ధతి ప్రకారంగా పారదర్శకంగా న్యాయ సూత్రాలకు లోబడి మాత్రమే అమలు చేయాలా. దానికి భిన్నంగా వ్యవహరించిందని కోర్టు చెప్పిన తర్వాత ఇవాళ ప్రభుత్వం ఏ మాత్రం కూడా రివ్యూ పిటిషన్ కనుక అప్పీల్ చేసినట్టయితే విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడినట్టే, తడిగుడ్డ పెట్టి వాళ్ళ గొంతులు కోసినట్టే. కాబట్టి నేను మొన్న ఎప్పుడో చూసిన అద్దంకి దయాకర్ గారు చిక్కడపల్లికి పోయి, తర్వాత కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు బట్టి గారితో మాట్లాడుతున్న విజువల్స్ అన్ని చూసిన. దయాకర్ గారు కానీ, బట్టి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా సరే దయచేసి ఈ కోర్టు తీర్పును గౌరవించండి, వెంటనే ఈ పరీక్షను రద్దు చేయండి అని కోరుతూ తప్పనిసరిగా విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ హైకోర్టు తీర్పును సంబంధించిన అంశాన్ని విద్యార్థులందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కనుక ప్రభుత్వం రిట్ అపీల్ చేసి కనుక చిల్లర ప్రయత్నాలు చేస్తే వాళ్ళ దుర్మార్గమైన క్రూర మనస్తత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో కూడా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా దాష్టికాలను విద్యార్థి లోకం ముందు ఎత్తి చూపుతుంది. ఓకే శ్రీనివాస్ గారు ఎవరో అభ్యర్థి ఉన్నారు, క్విక్ గా చెప్పండి శ్రీనివాస్ గారు.